హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక థ్రిల్లింగ్ కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూవీ ప్లాట్ చెప్తే థ్రిల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ మూవీ 2003లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక మెంటల్ హాస్పిటల్ ని చూపిస్తారు. డాక్టర్ నెక్స్ట్ పేషెంట్ ని పిలుస్తాడు. సుమి అనే పేషెంట్ ఇప్పుడు వస్తుంది. నీ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? ఇగో చూడు, నీ ఫ్యామిలీ ఫోటో ఇది, గుర్తుపట్టావా అని డాక్టర్ అడుగుతాడు. సుమి ఏం ఆన్సర్ ఇవ్వదు. నీ లైఫ్ గురించి నాకు చెప్పు, నీ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ ఆలోచిస్తా అని డాక్టర్ అంటాడు. కట్ చేస్తే తర్వాత మనకు సుమి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లడం చూపిస్తారు. తన ఫ్యామిలీతో కలిసి ఊరు బయట ఉన్న విల్లాకి వెళ్తుంది. తన తండ్రి డేవిడ్ లగేజ్ ని ఇంట్లో పెడతాడు. సుమికి ఒక చెల్లి కూడా ఉంటది. ఆమె పేరు సుయంగ్. సుయంగ్ అంటే సుమికి చాలా ఇష్టం. హే, ఇల్లు ఎప్పుడు చూసేదే కదవే, మనం చెరువు దగ్గరికి వెళ్దామని అక్క అంటుంది. ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చెరువు దగ్గరికి వెళ్లి కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడే ఇక తండ్రి కేక వేయడంతో ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. డేవిడ్ ఫస్ట్ వైఫ్ హెల్త్ బాగాలేక కొన్ని సంవత్సరాల కింద చనిపోయి ఉంటది. సో డేవిడ్ తన ఫస్ట్ వైఫ్ కి హోమ్ కేర్ చేసిన నర్సుని సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉంటాడు. ఆమె పేరు జాస్మిన్. జాస్మిన్ అంటే సుమికి ఇంకా సుయంగ్ కి అస్సలు నచ్చదు. తన తండ్రి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఇద్దరు అక్క చెల్లెళ్లకు కోపం. కానీ ఇంట్లోకి వచ్చిన అక్క చెల్లెల్ని జాస్మిన్ మంచిగానే పలకరిస్తుంది, ఆనందపడుతుంది. కానీ ఇప్పుడే సుమి కోపంగా మాట్లాడుతుంది. ఎప్పటికీ నువ్వు మా తల్లి స్థానాన్ని భర్తీ చేయలేవు, మా జోలికి రాకని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత ఇక సుమి తన రూమ్ కి వెళ్లి తన వస్తువులని సర్దుకుంటది. అప్పుడే ఆ టైంలోనే ఇంట్లో కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి. ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టు, బాధపడుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అదేంటో సుమి కనిపెట్టాలి అనుకుంటది. తను భయపడుతుంది. కానీ సౌండ్స్ ఎక్కడి నుండి వస్తాయో తెలుసుకోలేకపోతుంది. కట్ చేస్తే సుమి వాళ్ళ పిన్ని జాస్మిన్ ని ఇప్పుడు చూపిస్తారు. జాస్మిన్ ఇద్దరమ్మాయిలు ఫ్రెష్ అప్ అయ్యాక వేసుకునే బట్టల్ని ఇస్త్రీ చేసి బెడ్ మీద పెడుతుంది. జాస్మిన్ ఇప్పుడు సుయంగ్ రూమ్ కి వెళ్లి మరకపడ్డ దుస్తులని వాషింగ్ మిషన్ లో వేయడానికి తీసుకుంటది. కానీ వాటిని కిందకి తీసుకొచ్చే లోపే అవి తన చేతిలో నుండి మాయమవుతాయి. జాస్మిన్ ఆశ్చర్యపోతుంది. అవి కింద హాల్లో ఉన్న టేబుల్ మీద ఉంటాయి. వాటిని జాస్మిన్ చెత్త బుట్టలో వేస్తుంది. కట్ చేస్తే డేవిడ్ ని ఇప్పుడు చూస్తాం. అతను ఇప్పుడు ఎవరికో కాల్ చేసి, ఈ రోజే ఇంట్లోకి వచ్చాము, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగానే ఉంది, నువ్వు ఇప్పుడే ఇంటికి రావద్దు, కొన్ని రోజులు అయ్యాక నేనే కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే ఫ్యామిలీ ఇప్పుడు డిన్నర్ ని చేస్తుంది. ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు తన తండ్రితో కలిసి భోజనం చేయడానికి అంతగా ఇష్టపడరు, అవాయిడ్ చేస్తారు. ఇది గమనించిన పిన్ని జాస్మిన్, ఏంటి నాటకాల, ఇద్దరు చాలా ఓవర్ చేస్తున్నారు, మీరు చిన్నపిల్లల పెద్దవాళ్ళు అయ్యారు, నకరాలు చేయకుండా మూసుకొని అన్నం తినని పిల్లల్ని తిడుతుంది. అప్పుడే ఇక డేవిడ్ లేచి జాస్మిన్ రూమ్ కి వెళ్లి టాబ్లెట్స్ తో బయటికి వస్తాడు. వాటిని జాస్మిన్ కి ఇస్తాడు. జాస్మిన్ ఇప్పుడు సౌండ్ చేయదు, సైలెంట్ గా వెళ్లి పడుకుంటది. డేవిడ్ జాస్మిన్ కి అసలు ఎందుకు టాబ్లెట్స్ ఇస్తాడో మనకు అర్థం కాదు. దీని గురించి మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇక అందరూ వెళ్లి పడుకుంటారు. జాస్మిన్ అందంగా రెడీ అయి బెడ్రూమ్ లో డేవిడ్ కోసం ఎదురు చూస్తుంది. కానీ డేవిడ్ ని చూస్తే అంతగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించడు. కట్ చేస్తే మళ్ళీ మనకు సుయంగ్ ని చూపిస్తారు. సుయంగ్ బాగా నిద్రపోతుంది. మిడ్ నైట్ టైమ్ లో ఈమెకి సౌండ్స్ వినిపిస్తాయి. డోర్స్ వాటికవే ఓపెన్ అవుతాయి. ఒక లేడీ చేతులు డోర్ దగ్గర కనిపిస్తాయి. ఇది చూసిన సుయంగ్ భయపడిపోతుంది. వెంటనే వెళ్లి తన అక్క రూమ్ లో పడుకుంటది. సుమికి జరిగిన మ్యాటర్ అని చెప్తుంది. ఇది విన్న సుమి, ఏం కాదు, టెన్షన్ పడకు, మన పిన్ని కావాలని మనల్ని భయపెట్టాలని చూస్తుంది, దాని సంగతి నేను చూస్తా, కానీ నువ్వు భయపడకు, ధైర్యంగా ఈ రోజు నా రూమ్ లోనే పడుకో అని చెప్పి సుమి సుయంగ్ కి చెప్తుంది. సరే అని సుయంగ్ అక్క రూమ్ లోనే పడుకుంటది. ఈ గ్యాప్ లో సుమి కిందికి వెళ్తుంది. హాల్లో వాళ్ళ నాన్న డేవిడ్ పడుకొని ఉంటాడు. అతన్ని లేపి చెల్లిని పిన్ని భయపడుతుందని చెప్దామని ట్రై చేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి జాస్మిన్ వస్తుంది. హే, ఏం చేస్తున్నావు? నీ నాన్న పడుకుంటే ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని జాస్మిన్ సుమిని క్వశ్చన్ చేస్తుంది. ఏం లేదు, నేను వాటర్ తాగడానికి కిందికి వచ్చాను అంతే అని సుమి అంటుంది. తర్వాత సుమి వాటర్ కోసం ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తుంది. అందులో రక్తంతో ఉన్న ఒక కవర్ కనిపిస్తుంది. దాన్ని చూసిన సుమి షాక్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూసి భయపడుతుంది. కానీ ఆ కవర్ లో ఫ్రెష్ గా కట్ చేసి ఉంచిన చేప ముక్కలు ఉంటాయి. ఊపిరి పీల్చుకున్న సుమి తిరిగి తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత సుమికి వింత సౌండ్స్ వినిపిస్తాయి. నిద్ర నుండి లేస్తుంది. ఎదురుగా చూస్తే ఒక దయ్యము జుట్టు విరబోసుకొని ఉంటది. దీన్ని చూసిన సుమికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. టెన్షన్ పడుతుంది. మెల్లిగా ఆ దయ్యం సుమి మీదకి వస్తుంటది. రెండు కాళ్ళని చాపుతుంది. దయ్యం రెండు కాళ్ళ మధ్యలోంచి రక్తం కారుతుంది. అందులోంచి ఒక చెయ్యి కూడా మొలుస్తుంది. దీన్ని చూసిన సుమి భయంతో గట్టిగా అరుస్తుంది. ఈ విషయాల్ని మనం చూస్తే మనకు కూడా ఫుల్ భయం అవుతుంది. అలా ఉంటది మరి ఈ సీన్. కట్ చేస్తే సుమి నిద్ర నుండి లెగుస్తుంది. అయితే నిన్న రాత్రి తనకు ఒక పీడకల వచ్చిందని రియలైజ్ అవుతుంది. కానీ సుమి చేతులకు నిజంగానే రక్తం అంటుకుని ఉంటది. వచ్చింది పీడకల అయితే రక్తం నిజంగా ఎలా అంటుకుందబ్బా అని సుమి మళ్ళీ టెన్షన్ పడుతుంది. డౌట్ తో బెడ్ ని చెక్ చేస్తుంది. చూస్తే తన పక్కన పడుకున్న చెల్లి సుయంగ్ కి పీరియడ్ వచ్చుంటది. అరే, నాకు అంటుకున్న రక్తం నా చెల్లిదా అని సుమి మనసులో అనుకుని రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. తర్వాత తను తన పిన్ని రూమ్ లోకి వెళ్లి సుయంగ్ కోసం ప్యాడ్స్ తీసుకుంటది. ఆ ప్యాడ్స్ ఎవరికని జాస్మిన్ అడిగితే సుయంగ్ కి పీరియడ్ వచ్చిందని సుమి అంటుంది. అవునా, అదేంటి,
నాకు ఈ రోజు పీరియడ్ వచ్చింది, సేమ్ డేట్ లో తనకు నాకు ఎలా పీరియడ్స్ వస్తాయబ్బా అని జాస్మిన్ అంటుంది. కట్ చేస్తే సుమి ఇంకా సుయాంగ్లు ఆరు బయట ఆడుకుంటూ ఉంటారు. అయితే జాస్మిన్ పెంచుకుంటున్న పక్షులని చూసిన సుమికి చెడు ఆలోచన వస్తుంది. వాటిని మనం చంపేద్దామని సుమి అంటే, నో వద్దక్క, వాటిని మనం బయటికి వదిలేద్దామని సుయాంగ్ అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు సుమి స్టోర్ రూమ్ కి వెళ్లి తన ఫ్యామిలీ ఫొటోస్ ని చూస్తుంది. సుయాంగ్ కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరు కలిసి చనిపోయిన వాళ్ళ తల్లి ఫొటోస్ ని చూస్తూ పాస్ట్ ని గుర్తు చేసుకుంటారు. అయితే ఇప్పుడు సుయాంగ్ చేతులకున్న గాయాలని సుమి చూస్తుంది. ఒసై ఏంటే ఇవి, ఏమైంది చెప్పు, మన పిన్ని రాక్షసే నిన్ను కొట్టింది కదా చెప్పు అని సుమి తన చెల్లిని క్వశ్చన్ చేస్తుంది. పిన్నికి భయపడే సుయాంగ్ మాత్రం నో చెప్పదు, ఎస్ చెప్పదు. సో ఇప్పుడు ఈ పని పక్కా జాస్మిన్ చేసిందని చెప్పి సుమి నేరుగా వాళ్ళ పిన్ని దగ్గరికే వెళ్తుంది. ఎందుకు నా చెల్లిని కొట్టావని తను క్వశ్చన్ చేస్తుంది. నా పక్షులని తను వదిలేసింది, తప్పు ఎవరు చేసినా నేను పనిష్మెంట్ ని ఇస్తా అని జాస్మిన్ అహంకారంతో చెప్తుంది. సారీ చెప్పుద్దా, నా చెల్లికి సారీ చెప్పు అని సుమి అడుగుతుంది. దీనికి జాస్మిన్ ఏమాత్రం ఒప్పుకోదు. వీళ్ళిద్దరు గొడవని బాత్రూమ్ లో ఉన్న డేవిడ్ వింటాడు, కానీ ఏం చేయడు, సైలెంట్ గా ఉంటాడు. తర్వాత అరిచి అరిచి సైలెంట్ అయిన సుమి వద్దకు డేవిడ్ ఇప్పుడు వెళ్లి ఏమైందని అడుగుతాడు. నీకు తెలీదా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా, జాస్మిన్ నా చెల్లిని టార్చర్ చేస్తుందని సుమి అంటుంది. నో సుమి, నువ్వు అన్ని తప్పుగా చూస్తున్నావు. హాస్పిటల్ నుండి వచ్చిన నువ్వు ఇంకా నార్మల్ అవ్వలేదు. నా మాట విని ఎవరితో గొడవ పెట్టుకోకని తండ్రి అంటాడు. నువ్వు ఆ జాస్మిన్ రెండో పెళ్లి చేసుకోవడం వల్లే మాకు ఈ తలనొప్పి, నీతో మాట్లాడటమే వేస్ట్, నా తండ్రి అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నా అని సుమి తిట్టేసి వెళ్లిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ డిన్నర్ చేయడం కోసం సుమి వాళ్ళ అంకుల్ ఇంకా ఆంటీలు ఇంటికి వస్తారు. సుమి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చింది కదా, తను ఎలా ఉందో చూడటం కోసం వీళ్ళు వచ్చుంటారు. అయితే ఇప్పుడు జాస్మిన్ వచ్చిన అంకుల్ తో అసభ్యంగా మాట్లాడుతుంది. అంకుల్ చిన్నప్పుడు చేసిన అల్లరి పనులని వింతగా వెటకారంగా చెప్పడంతో అంకుల్ ఫీల్ అవుతాడు, డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. నాకు అవేం గుర్తులేవు, నువ్వు మూసుకొని తిను అని అంకుల్ జాస్మిన్ తిడతాడు. ఇది విన్న జాస్మిన్ కి కోపం వస్తుంది. సో ఇద్దరు గొడవ పడతారు. ఈ గ్యాప్ లో ఆంటీకి పానిక్ అటాక్ వస్తుంది, తనకు ఫిట్స్ వస్తుంది. దీంతో అందరూ ఆమె చేతిలో తాళం పెట్టి తనని కంట్రోల్ చేయాలని చూస్తారు, కానీ తను కంట్రోల్ అవ్వదు. అప్పుడే కింద పడిన ఆంటీ వెనక ఏదో చూసి స్టన్ అవుతుంది, షాక్ అయిపోతుంది. అప్పుడు ఇక తన ఫిట్స్ తగ్గి నార్మల్ అవుతుంది. తర్వాత ఇక డిన్నర్ ని చేయకుండానే అంకుల్ ఆంటీలు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. నేను డేవిడ్ వాళ్ళ ఇంట్లో ఒక దయ్యాన్ని చూశాను, అది వాష్ బేసిన్ కిందే ఉంది, అది అందరినీ గమనిస్తుందని ఆంటీ అంకుల్ తో చెప్తుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు సుమి వాళ్ళ ఇల్లుని చూపిస్తారు. డిన్నర్ పార్టీ చెడిపోవడానికి కారణమైన జాస్మిన్ డల్ గా కూర్చొని ఉంటది. ఇప్పుడు ఇక డేవిడ్ ఆమెని ఏమనకుండా వెళ్లి పడుకో, రెస్ట్ తీసుకో అని సాఫీగా చెప్పి వెళ్లిపోతాడు. కానీ జాస్మిన్ కి ఇప్పుడు వాష్ బేసిన్ కింద ఉన్న కబోర్డ్ నుండి వింత సౌండ్స్ వినిపిస్తాయి. కబోర్డ్ ఓపెన్ అవుతుంది. జాస్మిన్ భయపడుతుంది. హెయిర్ క్లిప్ కింద పడిపోతుంది. దాన్ని తీయడానికి జాస్మిన్ కిందకి వంగుతుంది. అప్పుడే దయ్యము జాస్మిన్ చేతిని గట్టిగా పట్టుకొని లాగుతుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు జాస్మిన్ తన మాత్రలు వేసుకోవడం చూపిస్తారు. జాస్మిన్ ఇప్పుడు స్టోర్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని చిందరవందరగా పడి ఉంటాయి. వాటిని జాస్మిన్ చూస్తుంది. అయితే సుమి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ని చూసింది కదా, అందులో వాళ్ళ పిన్ని జాస్మిన్ ఫొటోస్ కూడా ఉండి ఉంటాయి. అందులో జాస్మిన్ ఉన్న ఫొటోస్ మాత్రం సుమి చించేసి ఉంటుంది. అయితే ఇది చూసిన జాస్మిన్ కి ఆవేశం కట్టెలో తెంచుకుంటది. ఫుల్ కోపం వస్తుంది. పైగా తను ప్రేమగా పెంచుకుంటున్న పక్షులు కూడా చనిపోయి ఉంటాయి. అయితే ఈ పనులు ఇద్దరి అమ్మాయిలలో ఎవరో ఒకరు చేసి ఉంటారు. వాళ్ళ అంతు చూద్దామని చెప్పి జాస్మిన్ ఇప్పుడు సుయాంగ్ రూమ్ కు వెళ్తుంది. సుయాంగ్ పడుకొని ఉంటది. ఆమెకి పీరియడ్స్ వచ్చి బెడ్ మొత్తం రక్తం ఉంటది. అయినా కూడా జాస్మిన్ ఆమెను విడిచిపెట్టదు. జుట్టు పట్టుకొని లాగుతూ కిందకి ఈడ్చుకుంటూ వెళ్తుంది. నా ఫొటోస్ ని చించేసి నా పక్షులని చంపేస్తారా, ఇంత ధైర్యం మీకు, చెప్పు ఎందుకు చేశారు ఈ పని, నిన్ను ఇలా కాదే ఆగని జాస్మిన్ తిడుతూ సుయాంగ్ ని కబోర్డ్ లోకి తోస్తుంది. ఆమెని అందులో పెట్టి లాక్ చేస్తుంది. సుయాంగ్ ఎంత రిక్వెస్ట్ చేసినా జాస్మిన్ వినదు. సారీ చెప్పినా కూడా జాస్మిన్ విడిచిపెట్టదు. ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తా అని జాస్మిన్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. రూమ్ డోర్స్ ని కూడా లాక్ చేసి వెళ్లిపోతుంది. ఆ కబోర్డ్ లో ఊపిరాడక సుయాంగ్ ఇబ్బంది పడుతుంది. కుక్క పట్టి ఏడుస్తుంది. చీకటికి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఇక రూమ్ నుండి తన చెల్లి ఏడుపు శబ్దం విన్న సుమి స్పాట్ కి వస్తుంది. కబోర్డ్ ని ఓపెన్ చేసి తన చెల్లిని సేవ్ చేస్తుంది. ఇక ఈ పని చేసింది జాస్మిన్ అని సుమికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక సుమి తన రాక్షస పిన్ని కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది. ఇంకో పక్క చనిపోయిన పక్షులని తండ్రి డేవిడ్ కూడా చూస్తాడు. ఈ పని పక్క తన కూతురు సుమియే చేసిందని అతనికి కూడా తెలుసు. సో ఇప్పుడు అతను సుమిని పట్టుకొని తిడతాడు. నీకు అసలు మతి చెడింది, ఎందుకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు, ఏమైంది నీకు చెప్పు, పక్షులను ఎందుకు చంపేశావు అని తండ్రి సుమిని చెడామెడా తిడతాడు. దీనికి సుమి ఏడుస్తూ అనుసరిస్తుంది. నీకు ఇంట్లో నేను చేసిన పనులు మాత్రమే కనిపిస్తున్నాయా, చూడు పక్కన ఉన్న సుయాంగ్ చేతులను చూడు, పిన్ని తనని ఎంత టార్చర్ చేస్తుందో తెలుస్తుందని సుమి వాళ్ళ నాన్నతో అంటుంది. ఇది విన్న డేవిడ్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు డేవిడ్ చెప్పబోయే మ్యాటర్ కి మీ ఫ్యూస్లు పక్కా ఎగిరిపోతాయి. సుయాంగ్ ఇక్కడ ఉండటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, తను ఎప్పుడో చనిపోయింది కదా, అసలు తను నీకెందుకు కనిపిస్తుందని డేవిడ్ అంటాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. తన తండ్రి మాట
మాటలను విన్న సుమి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పక్కనే నిల్చొని ఏడుస్తున్న తన చెల్లి చనిపోవడం ఏంటి, చనిపోతే నాకెందుకు కనిపిస్తుందని ఇప్పుడు సుమి కన్ఫ్యూజన్ లో పడుతుంది. తనకు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా అర్థం కాని సిచ్యుయేషన్ లో తను ఇప్పుడు ఉంటది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి వాళ్ళ పిన్ని ఒక గోన సంచిలో ఎవరిదో డెడ్ బాడీని లాక్కెళ్లడం మనం చూస్తాం. ఆ సంచి రక్తంతో తడిసి ఉంటది. కోపంతో ఉన్న జాస్మిన్ ఒక కిచెన్ వస్తువుతో ఆ సంచిని కసితీరా బాదుతుంది. అయితే ఈ విజువల్ ని సుమి చూసి షాక్ అవుతుంది. ఇల్లు మొత్తం వెతికినా తన చెల్లి కనపడలేదు. అయితే ఈ గోన సంచిలో ఉన్నది సుయాంగ్ ఏమో అని సుమి డౌట్ పడుతుంది. ఆ గోన సంచిని పట్టుకొని సుమి ఏడుస్తుంది. ఇక మళ్ళీ జాస్మిన్ తిరిగి వచ్చి ఏడుస్తున్న సుమిని కూడా కొడుతుంది. ఒక పెద్ద మార్బుల్ బొమ్మతో సుమిని చంపేద్దామని ట్రై చేస్తుంది. కానీ అప్పుడే ఇంట్లోకి డేవిడ్ రావడంతో తను వెనకడుగు వేస్తుంది. అయితే రక్తం కారుతూ గాయాలతో పడి ఉన్న సుమిని తండ్రి ఎత్తుకొని సోఫాలో పడుకోబెడతాడు. ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతున్న జాస్మిన్ దగ్గరికి డేవిడ్ వచ్చి టాబ్లెట్స్ ని ఇస్తాడు. ఇప్పుడు జాస్మిన్ తన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసిన తను షాక్ అయిపోతుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో కాదు, జాస్మినే. అదేంటి ఇద్దరు జాస్మిన్ ఉన్నారా అని మనకు డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు డేవిడ్ ఇచ్చిన టాబ్లెట్స్ ని వేసుకున్న జాస్మిన్ ఒరిజినల్ జాస్మిన్ కాదు, తను సుమి అని మనకు రివీల్ చేస్తారు. ఇదే మూవీలోని బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇప్పుడు స్టోరీలోని కీ డీటెయిల్స్ మెల్లిమెల్లిగా రివీల్ అవుతుంటాయి. యాక్చువల్ గా సుమికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధి ఉంటది. ఈ ప్రాబ్లం వల్ల సుమి తనని తాను జాస్మిన్ లాగా ఊహించుకుంటూ ఉంటది. తనే జాస్మిన్ గా తనని టార్చర్ చేస్తున్నట్టు ఇన్ని రోజులు బిహేవ్ చేసి ఉంటది. తనని తానే గాయపరచుకొని ఉంటది. అయితే ప్రతిసారి సుమియే వైలెంట్ గా రియాక్ట్ అయినప్పుడు డేవిడ్ టాబ్లెట్స్ ఇచ్చింది జాస్మిన్ కి కాదు, సైకలాజికల్ ప్రాబ్లం తో బాధపడుతున్న సుమికి. సుమి లాగా ఒకసారి ఇంకోసారి వాళ్ళ పిన్ని అయిన జాస్మిన్ లాగా ఊహించుకొని ఉంటది. ఇప్పుడు రక్తంతో తడిసి ఉన్న గోన సంచి కూడా అవుతది. అందులో బొమ్మ మాత్రమే ఉంటది. చనిపోయిన చెల్లి సుయంగ్ గురించి కూడా సుమికి హాలుసినేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇంటికి నిజంగానే వాళ్ళ పిన్ని జాస్మిన్ రావడంతో మళ్ళీ సుమి కన్ఫ్యూజన్ లో పడుతుంది. యాక్చువల్ గా వాళ్ళ పిన్ని జాస్మిన్ మరి సుమి ఊహించుకుంటున్నంత నేచురల్ అయితే కాదు, కొంచెం సాఫ్ట్ హార్ట్ ఉన్నదే. కట్ చేస్తే ఇప్పుడు సుమి ప్రాబ్లము ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ అవడంతో తండ్రి మళ్ళీ సుమిని మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఓకే. మరి సుమి చెల్లి అయిన సుయంగ్ ఎలా చనిపోయిందని మనకు డౌట్ వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల కింద సుమి వాళ్ళ అమ్మకి ఏదో జబ్బు చేస్తుంది. దాని వల్ల ఆమె కొన్ని రోజులు మాత్రమే బ్రతకగలుగుతుంది. ఈమెకి హోమ్ కేర్ చేయడం కోసం డేవిడ్ ఒక నర్స్ ని ఇంటికి తీసుకొస్తాడు. ఈ నర్సే జాస్మిన్. ఎలాగో ఫస్ట్ వైఫ్ చనిపోబోతుంది కదా, జాస్మిన్ ని రెండో పెళ్లి చేసుకుంటే తన ఇద్దరు పిల్లలకు తల్లి లేని లోటు తీరుతుందని డేవిడ్ అనుకుని ఉంటాడు. కానీ ఈ అఫైర్ గురించి వైఫ్ కి ఇంకా ఇద్దరు పిల్లలకు తెలిసిపోతది. వాళ్లకు జాస్మిన్ ఇంటికి తేవడం అసలు ఇష్టం ఉండదు. ఈ బాధని భరించలేకనే సుమి వాళ్ళ అమ్మ కబోర్డ్ లోకి దూరి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఈ విషయాన్ని చిన్న పిల్ల అయిన సుయంగ్ గమనిస్తుంది. తన తల్లిని సేవ్ చేద్దామని సుయంగ్ ట్రై చేస్తుంది. కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి కునవు పెడుతూ ఉన్న తన తల్లిని సేవ్ చేయాలి అనుకుంటది. కానీ ఆమె చనిపోతుంది. ఈ ప్రాసెస్ లో బరువుగా ఉన్న కబోర్డు సుయంగ్ మీద పడుతుంది. అయితే రూమ్ నుండి పెద్దగా సౌండ్స్ వినిపించడంతో జాస్మిన్ వెళ్లి చూస్తుంది. కబోర్డు కింద పడిన సుయంగ్ కొన ఊపిరితో తండ్లాడుతుంది. ఈ విషయం తెలిసి జాస్మిన్ సుయంగ్ ని సేవ్ చేయాలని చెప్పి రూమ్ లోకి వెళ్లాలని ట్రై చేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి సుమి వస్తుంది. నువ్వు మా ఫ్యామిలీ జోలికి రావద్దు, మా అమ్మ రూమ్ లోకి అసలే వెళ్ళొద్దు, అవసరం లేదని సుమి జాస్మిన్ ని బూతులు తిడుతుంది. నువ్వు ఈ రోజు చేసే తప్పు వల్ల నీ జీవితమే మారిపోబోతుంది, నన్ను ఇన్సల్ట్ చేసిన నీకు బూడిదనే మిగులుతుందని జాస్మిన్ కోపంతో చెప్పి వెళ్లిపోతుంది. సుమి ఇంటి బయటికి వెళ్తుంది. కొన ఊపిరితో ఉన్న సుయంగ్ చనిపోతుంది. కట్ చేస్తే తర్వాత తన తల్లి ఇంకా చెల్లి చనిపోయిన విషయం తెలిసి సుమి షాక్ కి గురవుతుంది. తన ఆరోగ్యం పాడవుతుంది. అప్పటి నుండి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ని తీసుకుంటది. ఇది అసలు స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో మళ్ళీ మనకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సుమిని చూపిస్తారు. ఇప్పుడు పిన్ని జాస్మిన్ సుమితో మాట్లాడడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. కానీ సుమి జాస్మిన్ తిడుతుంది. దీంతో మళ్ళీ జాస్మిన్ ఇరిటేట్ ఫీల్ అయి వెళ్లిపోతుంది. అవును, అసలు ఇంట్లో తిరిగే దయ్యము ఎవరిదని మనకి ఇప్పుడు డౌట్ వచ్చుంటది. ఒక రోజు నైట్ సుమికి దయ్యం కనిపించి ఉంటది కదా, అండ్ ఫిట్స్ అటాక్ కి గురైన ఆంటీకి కూడా వాష్ బేసిన్ కింద దయ్యం కనిపించి ఉంటది. నిజంగానే సుమి వాళ్ళ ఇంట్లో దయ్యం ఉంది, నిజంగానే ఉంది. ఆ ఆత్మ ఎవరిదో కాదు, చనిపోయిన సుయంగ్దే. సుయంగ్ ఆత్మ వాళ్ళ పిన్నిని చంపేద్దామని ట్రై చేస్తుంటది. ఎప్పటికైనా జాస్మిన్ కి సుయంగ్ ఆత్మ నుండి రిస్క్ ఉంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.